వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడిన బూతుల పోసాని ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ కూడా దిగాడు. గుంటూరు మెజిస్ట్రేట్ ముందే పోసాని వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని విస్మయపరిచింది. తన తప్పుందని తేలితే మేడం నరికేయండి అంటూ పోసాని రెచ్చిపోయాడు. గత ప్రభుత్వంలో చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన పోసాని పైన అనేక కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్ల పైన వివిధ జిల్లాలకు తరలిస్తుండడంతో పోసానికి ఎక్కలేని ఆవేశం వచ్చేసింది. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుని చస్తానంటూ మెజిస్ట్రేట్ సమక్షంలోనే బెదిరింపులకు దిగడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా పోసాని అంటూ జనం అయితే మండిపడుతున్నారు. జడ్జిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే బెయిల్ వచ్చేస్తుందా అని కూడా కొంతమంది జనం ప్రశ్నిస్తున్నారు. తనకు 70 సంవత్సరాలు వయసని, ఎప్పటికే 2 సార్లు స్టంట్ వేశారని, గొంతుకు పెరాలసిస్ తరహా రోగం వచ్చిందని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను తిట్టినప్పుడు ఈ వయసు గుర్తుకు రాలేదా? తనకున్న అనారోగ్యాలన్నీ ఇప్పుడే వచ్చాయా? జగన్ అంట చూసుకుని రెచ్చిపోయినప్పుడు రాని అనారోగ్యం ఇప్పుడెలా వచ్చింది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది ఒక సామెత. రచయితైన పోసానికి ఇది తెలీదా అంటున్నారు జనం. పోసాని పైన జనంలో సానుభూతి లేకపోగా జుబిక్స కలుగుతుందండి. పోసాని పైన తెనాలి, బాపట్లలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటికే పీటీ వారెంట్లు కూడా తీసుకున్నారు. చంద్రబాబు, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నట్లుగా ఒక మార్ఫింగ్ ఫోటో తయారు చేసి మీడియాకు విడుదల చేశారు పోసాని. చంద్రబాబుకు ముస్లింలు ఓటు వేయొద్దంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపైన కూడా కేసు నమోదైంది. చేసిందంతా చేసేసి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నా బెయిల్ ఇవ్వండి బాబోయ్ లేకపోతే చచ్చిపోతానని బెదిరించడం దేనికి సంకేతం? పోసాని బెదిరించిన చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. జడ్జ్ పోసానికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. రాజకీయ దురుద్దేశాలతో సమాజంలో అశాంతి కలిగించేలా బాధ్యతాయుతమైన పదవిలో ఉండిన పోసాని వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. చేసిందంతా చేసేసి పోసాని ఇప్పుడు కక్ష సాధింపులంటూ శుద్ధపూస కబుర్లు చెప్పడం పైన జనం నిప్పులు చెరుగుతున్నారు. ఎప్పటికైనా పోసాని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు స్వస్తి చెబితే ఆయనకే మంచిది.